హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 111. అయ్యో తప్పుగా అనుకోకండి పిన్ని, అది ఇందాక కొంతమంది మీ మంజుతో తప్పుగా మాట్లాడారు, కానీ మీ మంజు వాళ్ళకి కరెక్ట్గా సమాధానం చెప్పింది అని అక్కడ ఏం జరిగిందో అంతా చెప్పింది సుజాత. అంతా విని నవ్వుకుంది సూరమ్మత్త. మంచి పని చేసింది, అలాంటి నోళ్ళకి అలానే తాళం వెయ్యాలి అని అంది సూరమ్మత్త. కానీ సీత ఆలోచనలు వేరేగా ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళు మంజు గురించి తప్పుగా అనుకుంటున్నారు. మీరా వల్లే వాళ్ళు ఇంట్లోకి వచ్చారు, కానీ మంజు పేరు ఇందులోకి వచ్చేసింది. అసలే పెళ్లి చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళాల్సిన పిల్ల ఇలా తనని అందరూ నిందిస్తూ ఉంటే రేపటి రోజున తనకి పెళ్ళి ఎలా జరుగుతుంది అని మనసులోనే కంగారు పడుతూ ఉంది సీత. అవును పిన్ని, నాకు కూడా అది చాలా నచ్చింది, అందుకనే అని చెప్తూ మళ్ళీ సంకోచిస్తూ మధ్యలోనే ఆగిపోయింది సుజాత. ఏమైందే, సంకోచం ఎందుకు చెప్పు అని అంది సూరమ్మత్త. అది పిన్ని, మరి నా కొడుకు గురించి చెప్పా కదా, తనకు కూడా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. మీ మంజుకి మా అబ్బాయికి పెళ్లి చేద్దామని మీరు ఒప్పుకుంటేనే అని, అన్నీ కుదిరితేనే అని ముందు మెల్లిగా అన్న చివరి మాటలు తొందరగా అనేసింది. లత వాళ్ళ అమ్మ ఇంకా సూర్యకాంతం ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు సుజాతని. సీతాలక్ష్మి కూడా ముందు ఆశ్చర్యపోయినా తర్వాత ఆనందపడిపోయి, ఏంటి మంజుకి పెళ్ళా అని అంది. అంటే మీకు తప్పనిపిస్తే అని ఏదో అనబోతూ ఉంది, కానీ సూర్యకాంతం గారు మధ్యలోనే ఆపేసి, మంజు చాలా మంచి అమ్మాయి సుజాత, తన బాధ్యత కూడా పూర్తిగా మాదే, కానీ అని ఆగిపోయింది సూరమ్మత్త. కానీ ఏంటి పిన్ని, ఏదైనా సమస్య అని అడిగింది సుజాత. అంటే వాళ్ళ అన్నయ్యని కూడా ఒక మాట అడగాలి కదా. ఒక పంచే, నువ్వు మీ అబ్బాయితో మాట్లాడి మంజు ఈ ఇంటి కూతురు అని కూడా చెప్పు. రఘుని నేను ఒప్పిస్తా, కానీ పిల్లలు కూడా ఒకరినొకరు తెలుసుకోవాలి కదా. వాళ్ళకు కూడా సరే అంటే అప్పుడు మనం పెళ్ళి గురించి ఆలోచిద్దాం అని అంది సూరమ్మత్త. సరే పిన్ని, ఇదిగో నేను మా అబ్బాయి ఫోటో తీసుకొచ్చాను, దాని వెనుక వివరాలన్నీ రాసి ఉన్నాయి. కావాలంటే మా అబ్బాయి గురించి కనుక్కోండి, కనుక్కున్నాకే నాకు ఫోన్ చేసి చెప్పండి, మేము పెళ్లి చూపులకి వచ్చేస్తాం అని చాలా ఆనందంగా అంది సుజాత. సరే అని సూరమ్మత్త ఫోటో చూసి, ముక్కు మూతి బాగానే ఉంది అని అంది. ముక్కు మూతి బాగానే ఉంటుంది పిన్ని, కానీ చిన్నపిల్లల మనస్తత్వం, ఒక్క మాట మీద నిలబడితే ఆ మాటని ఖచ్చితంగా పూర్తి చేస్తాడు. తప్పుడు అలవాట్లు లేవు, చాలా నిజాయితీగా పనిచేస్తాడు, కాకపోతే కొంచెం మొండి. అలాంటి వాడికి మీ మంజునే కరెక్ట్. వాడికి కరెక్ట్గా సమాధానం చెప్పి వాడిని కరెక్ట్ లైన్లో పెడుతుంది. అందుకనే మీ మంజుని అడగడానికి వచ్చాను అని అంది సుజాత అభి గురించి చెప్తూ. ఫోటో చూస్తూనే అర్థమైపోతుంది. సరే, నువ్వు వెళ్ళి మీ అబ్బాయితో మాట్లాడు, నేను మంజుతో మాట్లాడతా. అలాగే రాజాకి కూడా ఈ విషయం చెప్పాలి కదా, వాడికి కూడా చెప్పి నేను నీకు కబురు పంపుతాను అని అంది సూరమ్మత్త. అలాగే పిన్ని, అయితే నేను వెళ్ళొస్తాను సీత గారు అని అంది సుజాత. పిన్నిని నువ్వు కూడా పిన్ని అని పిలుస్తున్నావు కదా, మరి నన్ను గారు ఎందుకు, నన్ను అక్క అని పిలువు అని సుజాత మాట తీరు నచ్చడంతో చనువుగా అంది సీత. సరే అక్క, నేను వెళ్ళొస్తాను అని నవ్వుతూ అంది సుజాత. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా, ఆగు నేను రఘుకి చెప్తాను అని రఘుని పిలిచింది సీత. రఘు అని. అమ్మ వస్తున్నాను అని బయట నుంచి అంటూ లోపలికి వచ్చాడు రఘు. వీళ్ళని ఇంటి వరకు దింపేసిరా అని అంది సీత. అలాగే అమ్మా అని సుజాత వాళ్ళని చూసి, రండమ్మగారు దింపేస్తాను అని రఘు వాళ్ళని తీసుకెళ్ళాడు. వాళ్ళు వెళ్ళిపోయాక సీత సూరమ్మత్త దగ్గరికి వచ్చి, చూడ్డానికి మంచి వాళ్ళలాగే ఉన్నారు, మీరు ఏమంటారు పిన్ని అని అడిగింది సీత. మంచివాళ్ళే సీత, వాళ్ళ నాన్న నిజాయితీకి నిలువెత్తు రూపం, కూతురు కూడా అలానే, విన్నావు కదా, తన భర్త అన్న కొడుకుని వయసులో తనకన్నా కొంచెం చిన్నవాడు అయినా కొడుకు అని చెప్పుకుంటుంది అని అంది సూరమ్మత్త. అదే పిన్ని, నాకు కూడా నచ్చింది. అంతేకాకుండా
మనసులో కింద వాళ్ళు పైన వాళ్ళు అని భేదాలు కూడా లేవు అని అంది సీత. అవును సీత అని అంది సూరమ్మత్త. నిజం చెప్పాలంటే అక్కడ ఏం జరిగిందో తను చెప్పాక నాకు భయం వేసింది పిన్ని. ఎక్కడ మంజు జీవితం ఈ ఒక్క సంఘటన వల్ల తలకిందులవుతుందేమో అని భయంతో చెప్పింది సీత. నాకు అర్థమైంది సీత, చూడ్డానికి అబ్బాయి కూడా బాగానే ఉన్నాడు, నేను ఒకసారి కనుక్కుంటా అని అంది సూరమ్మత్త. ఇది విని సీతాలక్ష్మి మనసు కొంచెం కుదుటపడింది. ఆ రోజంతా అలానే గడిచిపోయింది. గౌతమ్ బుక్స్ తీసుకొచ్చి మీరాకి ఇచ్చాడు. మీరా ఆ రోజంతా ఇంకా గదిలో నుంచి బయటికి రాకుండా ఏదో ఆలోచిస్తూ ఉంది. సీతాలక్ష్మి కొంచెం కంగారు పడింది. గౌతమ్ జరిగింది చెప్పడంతో తను ఆలోచనలో పడిందని అర్థమై తను కూడా మీరాని ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? మంజు పెళ్ళికి ఒప్పుకుంటుందా? తెలుసుకుందాం వచ్చే అప్డేట్స్లో. వింటూనే ఉండండి ఈ స్టోరీ మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ హోస్ట్ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లో బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. Thank you so much for listening. Thank you so much for your support. Thank you so much for your love. And have a good day. Bye bye.